అందరికీ నమస్కారం। ఈ రోజు మన వంటింట్లో స్పెషల్ రుచికరమైన గంగవల్లి కూర మామిడికాయ పప్పు। ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది। ముందుగా గంగవల్లి కూరను మంచిగా చిన్నగా కట్ చేసి రెండు సార్లు మంచిగా వాష్ చేసి తీసుకుందాం। ఇలా వాటర్ అంతా వంపేసి ఇప్పుడు ఒక గిన్నె కందిపప్పును కూడా కడిగి ఒక 5 to 10 మినిట్స్ నానబెట్టుకోండి। నానబెట్టిన తర్వాత దీంట్లో ఇప్పుడు గంగవల్లి కూరను వేసేద్దాం। ఇట్లా కడిగి పెట్టుకున్నాక వాటర్ అన్ని వంపేసి వేసేసుకోవాలి। ఇప్పుడు దీనికి అవసరమైన ఏంటి మామిడికాయ అలాగే పచ్చిమిర్చిలు వీటిని కూడా కట్ చేసుకుందాం। ముందుగా ఒక 20 పచ్చిమిర్చిలు తీసుకోండి, ఇవి సన్నగా పొడుగా కట్ చేసేసి వేసుకుందాం। ఇలా పచ్చిమిర్చిలన్నీ కట్ చేసి వేసేసుకుందాం। ఇప్పుడు ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా తుంచి వేసేసుకుందాం। ఇప్పుడు మామిడికాయని పొట్టు తీసేద్దాం। ఇలా మంచిగా పైన ఉన్న పొట్టు తీసేసి ఈ మామిడికాయని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం। మరి చిన్నగా కట్ చేసుకోవద్దు, ఎందుకంటే ఉడికిపోతాయి, అందుకే కొంచెం పెద్దగా కట్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం ముక్కలు ఒక పీస్ ఇందులో వేసేద్దాం। మామిడికాయ పీస్ ఉంది కదా, అది కొన్ని ముక్కలు వేసేద్దాం। అలాగే 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసేసి 1 స్పూన్ ఆయిల్ వేద్దాం। కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయలు కూడా వేసి ఒకసారి కలుపుకుందాం। ఇలా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం। ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చే వరకు గ్యాస్ ఆన్ చేసి పెట్టేద్దాం। ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టేసి గ్యాస్ ఆన్ చేసేసి పొయ్యి మీద పెట్టేసేద్దాం। ఇప్పుడు దీనికోసం ఒక 10 వెల్లుల్లిపాయలని ఇట్లా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, 1 ఉల్లిపాయ చిన్నగా కట్ చేసేసుకుందాం। ఇప్పుడు 4 విజిల్స్ వస్తున్నాయి కదా, ఇట్లా 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా విజిల్ తీసేసి మూత తీసి చూద్దాం। చూడండి ఎంత బాగా ఉడికిందో। ఇట్లా మంచిగా పప్పు ఆకు మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి పప్పు రుద్దే కట్టెతోని మంచిగా ఇట్లా రుద్దుకుందాం। ఇట్లా రుద్దుతూ ఉంటే కొంచెం చిక్కగా అవ్వాలి, మంచిగా రుద్దుడు పడితేనే అది చిక్కదనం వస్తుంది పప్పుకి। ఇట్లా రుద్దిన తర్వాత చూడండి ఇట్లా చిక్కగా అయింది కదా, ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుందాం। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అలాగే మనం చిన్న కట్ చేసిన వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం। ఈ వెల్లుల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇట్లా ఆయిల్లోనే ఉంచాలి। చూడండి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని అలాగే మామిడికాయ ముక్కల్ని కూడా వేసేద్దాం। ఈ మామిడికాయ ముక్కల మీద ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేద్దాం, తొందరగా మంచిగా మెత్తబడటానికని। ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత 4-5 ఎండుమిర్చిలను ఇట్లా చిన్నగా కట్ చేసి వేసేసుకుందాం। ఇప్పుడు 2 కరివేపాకు రెబ్బలు కూడా మంచిగా ఇట్లా తుంచి వేసేసుకుందాం। ఇవి మంచిగా తాలింపులో మంచిగా మగ్గనివ్వాలి। ఇవి కొంచెం మంచి బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం। చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చిందో। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పప్పులో ఈ తాలింపును వేసేసుకుందాం। అంతేనండి, చాలా రుచిగా ఉండే గంగవల్లి కూర మామిడికాయ పప్పు రెడీ। దీన్ని వేడి అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుంటే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఒక్కసారి ఈ విధంగా మాత్రం ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది। పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు ఈ కర్రీ।